రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పనితీరు రైతాంగం మీద ఏ విధంగా ఉందో, పండించిన పంటకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం నడుస్తున్న తీరులో ఒక భాగం పొగాకు. ఇప్పుడే మా నాయకుడు బంగారు బాబు గారు చాలా విపులంగా చెప్పారు. పొగాకు పంట వేయించటం ఎందుకు, రైతులకు ఎలాంటి ఇక్కట్లు పెట్టడం ఎందుకు అనేది మొదటి క్వశ్చన్. మీరు పొగాకు వేయించేటప్పుడు ఎంత దిగుబడి వస్తుంది, ప్రభుత్వానికి ఎంత అవసరం అనేది మీకు తెలియకుండా మీ డిపార్ట్మెంట్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఎందుకు, టొబాకో బోర్డుని ఎందుకు సమాయత్తం చేయలేదు అని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు పోయిన సంవత్సరం దరిదాపు 30,000 దాకా వెళ్ళిందంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 38 దాకా కొన్నాం. ఈరోజు మీరు రైతులను భయపెట్టి ఒక నానుడు ఏంటంటే, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఏదైనా రైతుల కోసం వచ్చి అడిగితే అయ్యే ఇక కంపెనీ వాళ్ళకి రారు, మీరు రావద్దు అంటున్నారు. ఏంటి సోద్యం, ఎటుపోతా ఉంది ఇది? అంటే మేము వస్తే కంపెనీ వాళ్ళు పారిపోతారా? క్రాప్ హాలిడే ఇస్తారు రైతులు. ఎందుకంటే ఖర్చు అవుతా ఉంది 30,000 దగ్గర. మీరు ఈరోజు 20,000 పెట్టుకొని స్లాబ్ పెట్టుకొని ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటా నొక్కుతూ ఉన్నారు. ఎవరి కోసం? రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందా? మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇన్ని రోజుల నుంచి పొగాకు కోసం పోయిన సంవత్సరం మా నాయకుడి ప్రాంతానికి వచ్చాడు. ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. మేము దరిదాపు 300 కోట్లు వెచ్చించి రైతులకు ఆ రోజు ఇక్కట్లు పడకూడదని చెప్పి కంపెనీల వాళ్ళకి చెప్పి ఛాలెంజింగ్గా మా మార్కెట్ ద్వారా కొన్నాం, ఎక్కడ రైతుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు లక్షల కోట్ల రూపాయలు రాజధానిని తీసుకెళ్ళి గోతులు తీయటానికి మట్టి తీయటానికి పెడతా ఉన్నారు. రైతు కనపట్లేదా మీకు అడుగుతా ఉన్నాం. ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాం. చేయాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసి నొక్కుతా ఉన్నారు. రైతు బతిమలాడుకోవాలా, మీరు మా పంటను కొనండి అని. ఆ పరిస్థితి వచ్చిందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ కంపెనీలన్నీ మూసుకోవాల్సి వస్తుంది. తెలియదా కంపెనీల వాళ్ళకి రైతు ఎంత ఖర్చు చేశాడు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రజలకు సేవ చేసే ఆ పనిచేసే కూలీలకు ఎంత డబ్బులు ఇవ్వాలి? ఈ రోజుకి మగతాగా తీసుకొచ్చుకొని పని చేసుకునే వాళ్ళకి రైతు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇళ్ళకి పంపిస్తా ఉన్నాడు బతినాడుకొని. మీరు చేసే సోద్యం ఇదా? అందుకనే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఆపం. మా నాయకుడి దృష్టిలో ఉంది. విడతల వారీగా మా జిల్లా అధ్యక్షుల వారు నిన్నగాక మొన్న పొదిలి ప్రాంతంలో, మార్కాపురం ప్రాంతంలో లేరు. ఈరోజు మా ఇద్దరిని ఈ ప్రాంతానికి వెళ్ళమన్నారు. రాబోయే రోజుల్లో మరలా ఈడీ గారిని కూడా కలుస్తాం. గుంటూరులో మా నాయకుల్ని తీసుకొని, రైతులను తీసుకొని ఖచ్చితంగా ఈడీని కలుస్తాం. అవసరమైతే ఉద్యమ కార్యరూపం కూడా తీసుకొస్తాకి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే చూస్తూ ఉంటే చాలా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. రైతు ఆరుగాలం పండించి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఇట్టిట్టని వాళ్ళు ఇష్టం వచ్చి కొడతారు, బతిలాడుకోవాలా? ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు తిరుగుతున్నావాడో పొగాకు రైతుల ఎక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు ఎందుకు అతను గుర్తించరా? ఎందుకు మాట్లాడాలా? నీ చేతిలో ఉన్నాయి ఒక 500 కోట్లు ప్రక్కన పెట్టి ముందు పొగాకు రైతుల్ని నిన్నటిదాకా చెనగేసుకున్న రైతు ఊరేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా వరేసుకున్న రైతు కొనేవాళ్ళు లేడు. ఇదేనా మీ పరిపాలన? అంటే మా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే 3 సంవత్సరాల క్రితం టెన్షన్గా ఏది చెబితే అది కొని చేశాం. అది కమిట్మెంట్ అంటే. రైతులు కూడా గమనించాలా. నేను వేడుకుంటా ఉన్న రైతుల్ని, అయ్యా ప్రభుత్వాలు మనకి పార్టీలు కాదు, రైతు సమస్య, రైతు గోడు, రైతు వ్యత, కౌలు రైతు కష్టాలు చూసే ప్రభుత్వం అవసరం మనకి. అది ఏ ప్రభుత్వం గమనించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇన్ని రోజులైనా రైతులకి ఇన్ని కష్టాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితమే మద్దతు ధర ప్రకటించి రైతు ఎక్కడా నష్టపోకూడదని నేనున్నానని కొనిపిస్తే ఏ ప్రభుత్వం కావాలి? కూలి రైతు, కౌలు రైతుకి ఎవరు ఉపయోగపడాలి? అది కూడా ఆలోచించమని అడుగుతున్నాను. ఏదైనా 6-100 రాబోయే రోజుల్లో పొగాకు రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిక్కచ్చితో నిలబడుతుంది. ఉద్యమ కార్యరూపణ చేస్తానికి సిద్ధంగా ఉంటుంది. ఈడీ గారిని కలుస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తానికి మా నాయకుడు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా దీన్ని తీసుకొని వెళ్తాం ఢిల్లీ వైపు కూడా. అప్పుడుకైనా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తాయి. తెరవాల్సిందే కళ్ళు.
ఏదో కొంతమందిని మీ గుత్తేదారులను పెట్టుకొని తూతూ మాత్రంగా చేస్తే రైతులు మోసపోతారయ్యా. తెలుగుదేశం పార్టీ రైతుల తరపున కూడా అడుగుతా ఉన్నా, మీకు ఓటేసిన రైతుల తరపున కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు అన్యాయం చేయాలి వాళ్ళకి? ఓటు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు. మా వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు దాడులు చేస్తారు, అఘాయిత్యాలు చేస్తారు, మాయ మాటలు చెప్తారు, తప్పుడు మాటలు చెప్తారే కానీ ప్రజలు రైతులు ఇక్కట్లు తెలుసుకోవటంలా. ఎక్కడైనా కళ్ళు దించి రైతు పక్షాన పనిచేయండి, పొగాకు రైతును ఆదుకోండి. పొగాకు రైతును ఆదుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రికరణ శుద్ధితో ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు పొగాకు పంట పరిశీలనకి, అమ్మకాల పరిశీలనకి ఇక్కడికి రావడం జరిగింది మేము పార్టీ తరఫున. ఇది వాస్తవంగా ఇది ఒక రైతాంగ సమస్య. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, రైతులందరికీ ఒకటే వ్యయం, ఒకటే ఖర్చు, ఒకటే సాగు. రాజకీయాలకు అతీతంగానే మేము మాట్లాడటం జరుగుతుంది. బోర్డు మొదలై 2 నెలలు అయినప్పటికీ రైతులు నష్టపోతున్న పరిస్థితి అందరం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా 280 రూపాయలతో మార్కెట్ స్టార్ట్ చేసి ఇదే మాదిరి 230 రూపాయలకు మార్కెట్ని బ్రైట్ని పడగొట్టారు. పెరగాల్సిన మార్కెట్ని 50 రూపాయలు వెనక్కి తీసుకొస్తే మేము ఆ రోజు మా పార్టీ తరఫున పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిల్లో వచ్చి వేలాది మంది రైతులను ఉద్దేశించి డిమాండ్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా మన రైతు ప్రతినిధులందరూ శాసనసభ్యుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్ళారు. ప్రభుత్వం ఏమీ స్పందించలా. 230 రూపాయలు 220 రూపాయలకి తగ్గించుకొని మార్కెట్ లేదు లేదు లేదని చెప్పిన వ్యాపారస్తులు చివరికి వచ్చేసరికి 360 రూపాయలకు కొన్నారు. అంటే మధ్యలో జరిగిందంతా మోసమే కదా. కేజీకి 80 రూపాయలు కూడబలుక్కొని వ్యాపార వర్గాలు దోపిడీ చేస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని మార్కెట్లో పోటీకి రమ్మని మేము అడుగుతూ ఉంటే రైతుల పక్షాన ప్రభుత్వం ఆలోచించదు. మరి ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏ పంట విషయంలోనైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతులు కొమ్ము కాయడు. శనగ విషయం తీసుకోండి, పొగాకు విషయం తీసుకోండి, రొయ్య రైతులకు తీసుకోండి, మొక్కజొన్న రైతులు తీసుకోండి, ఏ పంటైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతుల పక్షం లేదు. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. వాళ్ళ శాసనసభ్యులు కూడా డూడు బసవనలాల ఎట్ట తప్పించుకోవచ్చో ఆలోచిస్తారు తప్ప బాధ్యత తీసుకొని నిలబడి మార్కెట్ని ఇంటర్వ్యూని కావడానికి సపోర్ట్ అడగరు. ఈరోజు ప్రభుత్వం నెలకి 15,000 కోట్లు పైబడి అప్పు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఒక్కరోజు అప్పు 500 కోట్లు అయితే ఈ మార్కెట్ నిలబడుతుంది. ఒక సంవత్సరంలో ఒక్కరోజు అప్పుతోటి ఈ రైతులను మనం ఆదుకోవచ్చు. మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి 300 రూపాయలు తక్కువ కాకుండా నువ్వు కానీ కొంటే ప్రభుత్వమే 350 రూపాయలకో 360 రూపాయలకో అమ్ముకోవచ్చు, మీకు లాభం వస్తుంది. అన్నీ తెలిసి కిక్ బ్యాక్స్ కోసం, వాళ్ళు ఇచ్చే లంచాల కోసం, మామూళ్ళ కోసం రైతుల్ని నట్టేట ముంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత సంవత్సరం మార్కెట్ ఎన్ఎల్ఎస్లో 400 దాటింది. మొన్నటికి మొన్న మైసూరులో 320 రూపాయలు 330 రూపాయలు అమ్మిన పొగాకు 230 రూపాయలు పడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే క్రాప్ సైజ్ తగ్గించారో వెంటనే ఇప్పుడు 320 330కి మళ్ళీ పోయింది. అంటే మార్కెట్ వర్గాలు ఆడుకుంటున్న ఆట కిలో 50-60 రూపాయలు రైతు నష్టపోతుంటే ఒకసారి రైతులు కూడా ఆలోచించుకోండి. అదే గవర్నమెంట్ ఇంటర్వ్యూని అయి ఒక ప్రైస్ కార్డు కానీ నిలబెడతా ఉంటే ఈ ఒడిదుడుకులు, ఈ రైతులు నష్టపోవటం అనేది ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం జారిపోతుంది, తప్పించుకుంటుందంటే ఇది మార్కెట్లో వ్యాపారస్తుల దగ్గర లంచాల మరిగి మాత్రమే ఈ తప్పుడు పని చేస్తుందని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరు కలిసి వచ్చినా మేము మీ పక్షాన ఉంటాం, రైతుల కోసం మేము పోరాడతాం. పొగాకు, సిగరెట్లో వాడే పొగాకు అంతా 60-70 పైసలు మాత్రమే ఉంటుంది. ఒక 10 గ్రాముల సిగరెట్లో మనం వాడే పొగాకు కట్రాక్ చేసినా కూడా మ్యాక్సిమం 70 పైసల రూపాయలు
70 పైసల రూపాయల కంటే ముడి పదార్థం సిగరెట్లో ఉండదు. సిగరెట్ అమ్మకం ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. సిగరెట్ అమ్మకం 16 రూపాయలు ఉంది. అంటే ఈ మధ్యలో గ్యాప్ వాళ్ళకు ఒక 2 రూపాయల లాభం పోయినా 10 రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకొని రైతులకు ఎందుకు అమ్మి పెట్టట్లేదు, రైతుల తరఫున ఎందుకు నిలబడట్లేదని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు బాధ్యత ఉంది కదా, లేదంటే బోర్డులో అనుమతి ఇవ్వకుండా ఉంటే రైతు పండించుకొని ఉంటాడు. ఇది ప్రభుత్వాలే చేస్తున్న మోసంగా మేము అభివర్ణిస్తూ రైతుల్ని మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మార్కెట్ వచ్చుద్ది, వీళ్ళు కావాలని లేదని మోసం చేస్తున్నారు. అమ్మకాలు తగ్గించుకోమని మేము రైతులకు సూచిస్తున్నా. వీలైనంత వరకు హోల్డ్ చేయండి. బ్యాంకులు కూడా మీ మీద ఒత్తిడి లేకుండా అడుగుదాం, మీ తరఫున మేము మాట్లాడతాం. డిమాండ్ ఉంది, డిమాండ్ వచ్చినాక అమ్ముకుందరు, కానీ కాకపోతే వచ్చేడు మానుకుందాం పంటని. నష్టపోయి రైతాంగం అమ్ముకోవద్దని మీరందరూ పోరాడందే మనకు న్యాయం జరగదని, పోరాటానికి మేము మీ తరఫున మేము ఉంటామని, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతోటి మేము కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. ఇది పెద్ద పని కాదు. ఒక్కరోజు అప్పు, చంద్రబాబు నాయుడు చేసే ఒక్కరోజు అప్పుతోటి లక్షలాది మంది రైతులు బయటపడతారని సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆ వైపు ఆలోచించమని రైతాంగాన్ని, రైతు నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం.